నమస్తే, నా పేరు కిరణ్. ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వారణాసిలో ప్రధాని మోడీ నామినేషన్ హాజరైన ఎన్డీఏ కూటమి నేతలు. తిరుపతి జిల్లాలో ఆగని దాడులు, చంద్రగిరి టీడీపీ అభ్యర్థి నానిపై దుండగుల దాడి, పద్మావతి వర్సిటీ ఎదుట నిరసన. అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ స్ట్రాంగ్ రూమ్లలో ఈవీఎంలు, జూన్ 4న తేలనున్న అభ్యర్థుల భవితవ్యం. సిబిఎస్ఈ 10th గ్రేడ్ ఫలితాల్లో ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ విద్యార్థుల ప్రభంజనం, ఉత్తరాంధ్రలోనే అత్యుత్తమ మార్కులు సాధించామన్న చైర్మన్ నడుకుదుటి ఈశ్వర్రావు. ప్రధాని నరేంద్ర మోడీ తన సిట్టింగ్ నియోజకవర్గం వారణాసి నుండి నామినేషన్ దాఖలు చేస్తారు. పలువురు ఎన్డీఏ నేతలు వెంట రాగా జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు సమర్పించారు. దశాశ్వమేధ ఘాట్ వద్ద ప్రధాని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరుసగా మూడోసారి వారణాసి నుండి ఆయన పోటీ చేస్తున్నారు. ప్రధాని నామినేషన్ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, యూపీ సీఎం ఆదిత్యనాథ్, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్లు హాజరయ్యారు. రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపనకు ముహూర్తాన్ని నిర్ణయించిన పండిట్ గణేష్ శాస్త్రి ఈ పత్రాలపై తొలి సంతకం చేశారు. తన నామినేషన్ పత్రాల్లో పేర్కొన్న వివరాలని నిజమేనంటూ మోడీ రాజ్యాంగంపై ప్రమాణం చేసి ప్రమాణ పత్రాన్ని చదివి వినిపించారు. తిరుపతి జిల్లాలో పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఉద్రిక్తత చెల్లారడం లేదు. చంద్రగిరి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై మంగళవారం సాయంత్రం దాడి జరిగింది. నాని తిరుపతిలో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లు పరిశీలించేందుకు వెళ్లారు. అనంతరం ఆయన తిరిగి వస్తుండగా వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో నాని భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. పులివర్తి నాని స్పృహ తప్పి పడిపోయారు. దాడిలో ఆయన కారు ధ్వంసమైంది. ఈ దాడిని నిరసిస్తూ నాని, ఆయన అనుచరులు పద్మావతి వర్సిటీ ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వందలాది మంది వైసీపీ కార్యకర్తలు ఈ దాడి చేశారని టీడీపీ నాయకులు ఆరోపించారు. వారి వద్ద కత్తులు, గొడ్డళ్లు, కర్రలు ఉన్నాయన్నారు. నిందితులు అక్కడే ఉన్నారన్న సమాచారంతో గాలింపు చేపట్టారు. దాడి జరిగిన ప్రాంతంలో ఉన్న ఒక కారులో వైసీపీ జెండాలు ఉండడంతో ఆ వాహనాన్ని ధ్వంసం చేశారు. భారీగా పోలీసు బలగాలు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దాయి. నియోజకవర్గంలో ఉండే అందరూ కూడా మహిళా యూనివర్సిటీ దగ్గర రావాలి. మన కార్లు నాని గారిని, మమ్మల్ని అందరిని అటాక్ చేశారు. గొడ్డలు తీసుకుని వచ్చారు. ఓడిపోతారని దిగజారిపోయి ఈ స్థాయికి వచ్చారు. పోలీసులు కూడా చెప్తారు, మర్యాదగా ఇక్కడికి రండి అందరూ. మీ గన్మ్యాన్ ని పగలగొట్టారు, తల పగలగొట్టారు. ఇక్కడ నాని గారిని మా పైన అంత దాడి, గొడ్డలతో దాడి చేస్తా ఉన్నారు. అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈలోగా ఉత్కంఠ నెలకొంది. సోమవారం అర్ధరాత్రి సమయం వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగడంతో పోలింగ్ శాతం కూడా పెరిగింది. విశాఖ పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. విశాఖ పార్లమెంట్లో 67.99% పోలింగ్ నమోదైంది. ఎస్కోటలో అత్యధికంగా 83.15% నమోదైంది. ఆ తర్వాత స్థానంలో భీమిలో 71.14 పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా గాజువాకలో 64.93% పోలింగ్ నమోదైంది. భీమిలి నియోజకవర్గంలో అర్ధరాత్రి వరకు పోలింగ్ కొనసాగింది. ఈవీఎం బాక్సుల్లో ఏయూలోని స్ట్రాంగ్ రూమ్లకు చేరేసరికి తెల్లవారిపోయింది. స్ట్రాంగ్ రూమ్ల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. జూన్ 4వ తేదీన 7 నియోజకవర్గాలకు కౌంటింగ్ ప్రక్రియ ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్లోని ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్లకు ఆనుకునే కౌంటింగ్ కూడా నిర్వహిస్తారు. పార్లమెంట్ కు కూడా ఇక్కడే కౌంటింగ్ జరగనుంది. ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ విద్యార్థులు సిబిఎస్ఈ ఫలితాల్లో ప్రభంజనం సృష్టించారు. 10th గ్రేడ్ ఫలితాల్లో ఉత్తరాంధ్రలో అత్యధిక మార్కులు సాధించి సత్తా చాటారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ చైర్మన్ నడుకుదుటి ఈశ్వర్రావు, డైరెక్టర్ ఎన్ తేజలు అభినందించారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నడుగుదుటిపాలెంలోని ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందిస్తోంది. గ్లోబల్ స్టాండర్డ్స్కు తగ్గట్టుగా విద్యను అందించడంతో ఇక్కడ చదువుతున్న విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. పాన్ ఇండియా టీచర్స్తో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, ఇలా స్టూడెంట్ ఓవరాల్ డెవలప్మెంట్ లక్ష్యంగా యాజమాన్యం కృషి చేస్తోంది.
తాజాగా విడుదలైన క్లాస్ 10 CBSE బోర్డు ఎగ్జామ్స్లో ఉత్తరాంధ్రలోనే NER స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి సత్తా చాటారు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అంటూ చాటి చెప్పారు. ఇప్పిలి షౌషిల్ 97%తో హైయెస్ట్ మార్క్స్ నమోదు చేశారు. వేల్చేటి TSS భార్గవి 94.8%, కృతికామణి 94.4%, N భావన ధృతి 93.8, K హర్షిత 92.8, L యువకీర్తి 92% మార్కులతో ప్రతిభ కనబరిచారు. CBSE 10th గ్రేడ్ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను NER స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ చైర్మన్ నడుకుదుటి ఈశ్వరరావు, డైరెక్టర్ N తేజాలు అభినందించారు. NER విజనరీ లీడర్షిప్తో ఈ పాఠశాలను అత్యున్నతంగా నిర్వహిస్తున్నారు. అంకిత భావంతో కూడిన ఉపాధ్యాయ బృందం, HODs, అకాడమిక్ కోఆర్డినేటర్లు, వైస్ ప్రిన్సిపాల్ ఇలా ప్రతి ఒక్కరూ విద్యార్థుల విజయానికి తమ వంతు కృషి చేస్తున్నారు. ఇంతటి విజయాన్ని సాధించడంలో సహకరిస్తున్న తల్లిదండ్రులు, గార్డియన్స్కు యాజమాన్యం ధన్యవాదాలు తెలిపింది. ఈ అద్భుతమైన ఫలితాలతో భవిష్యత్తులో మరింత నూతనోత్సాహంతో అందరి సహకారం తీసుకుని మరిన్ని మైలురాళ్లు అధిగమించేలా NER స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ కృషి చేస్తుందని చైర్మన్ నడుకుదుటి ఈశ్వరరావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించిన APRJAC పరీక్ష ఫలితాల్లో విశాఖ SECI విద్యార్థులు ర్యాంకులు పంట పండించారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను చైర్మన్ బి వేణుగోపాలకృష్ణ, వైస్ చైర్మన్ మేకా నరేంద్రకృష్ణ, అకాడమిక్ డైరెక్టర్ మేకా క్రాంతి సుద్దలు అభినందనలు తెలిపారు. APRJAC పరీక్షా ఫలితాల్లో విశాఖ SECI విద్యార్థులు సత్తా చాటారు. R దర్శన్ స్టేట్ 8వ ర్యాంకు, K గీతిక 12, G చరణ్ 14, K నిహారిక 20, V భరత్ గోపాలస్వామి 29, S ఐశ్వర్య 31, R దిలీప్ కుమార్ 32, D వర్షిణి 33, K ధనుష్ నాయుడు 35, CH యోగామృత 36, CH కశ్యప్ 40, K యామిని 45, G సందీప్ 49వ ర్యాంకు సాధించారు. వీరితో పాటు 50లోపు 13 మంది విద్యార్థులు, 100లోపు 27 మంది, 500లోపు 62 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించారు. APRJAC ఫలితాల్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులను చైర్మన్ బి వేణుగోపాలకృష్ణ, వైస్ చైర్మన్ మేకా నరేంద్రకృష్ణ, అకాడమిక్ డైరెక్టర్ మేకా క్రాంతి సుధలు అభినందించారు. ప్రతి ఏటా తమ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. 81% పోలింగ్ నమోదైందని CEO ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా పోలింగ్ కొనసాగిన నేపథ్యంలో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ పెద్ద ఎత్తున నమోదైంది. 81.30% పోలింగ్ నమోదైందని ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. విశాఖ, శ్రీకాకుళం, సత్యసాయి, మచిలీపట్నం, నెల్లూరు, తూర్పుగోదావరి, అనంతపురం జిల్లాల్లో పోలింగ్ ఆలస్యమైంది. రాష్ట్రంలోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా పోలింగ్ జరిగింది. 2019 ఎన్నికల్లో 70.02% పోలింగ్ నమోదు కాగా పోస్టల్ బ్యాలెట్తో కలిపి 79.8% నమోదైందని ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. When the final percentage of poll we will give only after tallying the figures given by the political parties in their 17th seat. A tally చేసిన తర్వాత మేము అందరికీ ఫైనల్ ఫిగర్ చేస్తాము. But I am very hopeful that this time polling percentage has increased. A large number of people from those native people coming outside the state, young people, even old people also, they have come and voted in a large manner. So this is my point. విశాఖ పార్లమెంట్ పరిధిలో 67.99% పోలింగ్ నమోదైంది. ఎస్కోటలో 83.15%, భీమ్లీలో 71.14%, విశాఖ తూర్పులో 68.50%, దక్షిణంలో 62.64%, ఉత్తరంలో 61.52%, పశ్చిమంలో 65.5%, గాజువాకలో 64.95%, పెందుర్తి 65.24% పోలింగ్ నమోదైంది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. హెడ్లైన్స్ మరోసారి. వారణాసిలో ప్రధాని మోడీ నామినేషన్, హాజరైన ఎన్డీఏ కూటమి నేతలు. తిరుపతి జిల్లాలో ఆగని దాడులు, చంద్రగిరి టీడీపీ అభ్యర్థి నానిపై దుండగుల దాడి, పద్మావతి వర్సిటీ ఎదుట నిరసన. అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ స్ట్రాంగ్ రూమ్లలో ఈవీఎంలు, జూన్ 4న తేలనున్న అభ్యర్థుల భవితవ్యం. CBSE 10th గ్రేడ్ ఫలితాల్లో NER స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ విద్యార్థుల ప్రభంజనం, ఉత్తరాంధ్రలోనే అత్యుత్తమ మార్కులు సాధించామన్న చైర్మన్ నడుకుదుటి ఈశ్వరరావు.
ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.